హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'జీవజలం'. కుండల రాజ్యాన్ని పరిపాలించే మహారాజుకు విచిత్రమైన వ్యాధి ఒకటి పట్టుకుంది. ఈ వ్యాధి తీరని దాహం. ఎన్ని మంచినీళ్లు తాగినా, ఎన్ని పానీయాలు, ఔషధాలు తాగినా ఆయనకు దాహం తీరడం లేదు. చివరికి మంచం పట్టాడు. రకరకాల మందులు, మంత్రాలు ప్రయోగించారు. వ్యాధి మాత్రం తిరుగుముఖం పట్టలేదు. రాజ్యమంతా తల్లడిల్లిపోయింది. ఆ రాజుకు సంతానం లేదు. తల్లి, తండ్రి లేని ముగ్గురు మేనల్లుళ్ళు మాత్రం ఆయన ఆశ్రయంలో బతుకుతున్నారు. ఒకనాడు మేడ ముందున్న తోటలో విచారంగా ఆ అన్నదమ్ములు ముగ్గురు పచారులు చేస్తున్నారు. అప్పుడు వృద్ధుడైన తోటమాలి కనిపించి, "అబ్బాయిలు, ఈ వైద్యులు ఏమీ చేయలేరు. ఈ విచిత్ర వ్యాధి నుంచి కాపాడగలిగింది జీవజలం ఒక్కటేనని నేను చిన్నప్పుడు విన్నాను" అని చెప్పాడు. "అయితే జీవజలం ఎక్కడ దొరుకుతుంది?" అని ఆత్రంగా ప్రశ్నించారు అన్నదమ్ములు. "అది నాకు తెలీదు. కానీ తూర్పు దిక్కున దొరుకుతుందని మాత్రం విన్నాను" అన్నాడు తోటమాలి. మరుసటి రోజు పొద్దున్నే అన్నదమ్ముల్లో పెద్దవాడు రాజు అనుమతి తీసుకొని మంచి గుర్రాన్ని ఎక్కి జీవజలం కోసం తూర్పు దిక్కుగా బయలుదేరాడు. పోగా పోగా కొన్ని రోజులకు 2 కొండల మధ్యన ఒక లోయ కనిపించింది. ఆ లోయలోంచి వెళ్ళగా కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక ఋషి కేక వేసి, "చిన్నవాడా, ఎక్కడికి ప్రయాణం?" అని పలకరించాడు. "పోవయ్యా ముసలాయనా, నీ గొడవ నువ్వు చూసుకో" అన్నాడు పెద్దవాడు ఈసడిస్తూ. "సరే, నీ కర్మ" అన్నాడు ఋషి. పెద్దవాడు అలా మరికొంత దూరం వెళ్ళేసరికి కొండల మధ్య ఉన్న లోయ క్రమంగా కుచించుకుపోయి గుర్రం కదలడానికైనా ఖాళీ లేనంత ఇరుకైపోయింది. దారి లేక ఇక అతడు అక్కడే ఉండిపోయాడు. ఎంతకాలానికి పెద్దవాడు తిరిగి రాకపోయేసరికి మరో గుర్రం మీద రెండోవాడు బయలుదేరాడు. పోయి పోయి అదే లోయకు చేరుకున్నాడు. కొండ మీద తపస్సు చేసుకుంటున్న ఋషి రెండవ వాణ్ణి కూడా అలాగే పలకరించాడు. రెండవ వాడు అన్నలాగే ఈసరించేసరికి, "సరే, నీ కర్మ" అని ఊరుకున్నాడు ఋషి. రెండవ వాడు మరికొంత దూరం వెళ్ళేసరికి పెద్దవాడికి పట్టిన గతే పట్టింది. అతడు అక్కడే ఉండిపోయాడు. ఎంతకాలానికి రెండవ వాడు రాకపోయేసరికి మూడో వాడు బయలుదేరాడు. అతడు అదే కొండలోయ నుంచి గుర్రం మీద పోతున్నాడు. అంతకుముందు ఋషి అన్నలిద్దరినీ ప్రశ్నించినట్టే మూడో వాణ్ణి ప్రశ్నించాడు. అందుకు వాడు వినయంగా, "కుండల రాజ్యాన్ని పరిపాలించే మా మామగారు తీరని దాహంతో బాధపడుతున్నారు. నేను జీవజలం తెచ్చేందుకు వెళ్తున్నాను" అన్నాడు. ఆ మాటలకు ఋషి సంతోషించి, "అయితే అబ్బాయి, నువ్వు ఆ జీవజలం కోసం ఇంకెంతో దూరం పోనవసరం లేదు. అదుగో ఆ కనపడే గిరిశిఖరం దగ్గరికి పో. అక్కడ ఒక పెద్ద రాతి ద్వారం ఉంటుంది. నేను ఇచ్చే ఈ కమండలంతో ఆ ద్వారం మీద కొట్టావంటే ద్వారం తెరుచుకుంటుంది. కానీ అదే సమయంలో 2 సింహాలు నీ మీదకు దూకుతాయి. వాటికి ఈ మంత్రించిన గడ్డి దుబ్బులు విసిరెయ్యి. అవి గడ్డి మేసే లోపల సరోవరంలోంచి జీవజలం తీసుకొని బయటికి వచ్చెయి. తోవలో ఒక విగ్రహం ఉంటుంది. దాని మీద కొంచెం జలం చల్లు" అని చెప్పాడు. ఋషికి నమస్కరించి మూడోవాడు కమండలం, గడ్డి దుబ్బులు తీసుకొని సరాసరి రాతి ద్వారం దగ్గరికి పోయాడు. కమండలంతో ద్వారాన్ని తాకగానే అది తెరుచుకోవడం, అదే సమయంలో 2 సింహాలు గాండ్రిస్తూ అతని మీదికి దూకటం జరిగింది. ఋషి చెప్పినట్టే గడ్డి దుబ్బుల్ని వాటి ముందు పడవేసి మూడోవాడు సరాసరి లోపలికి పోయాడు. అక్కడ విశాలమైన పూల తోట, అందులో సరస్సు కనిపించినాయి. ఆ సరస్సు నుంచి తన చెంబు నిండుగా జీవజలం తీసుకొని వెనుదిరిగేసరికి సమీపంలోనే ఒక స్త్రీ విగ్రహం కనిపించింది. ఋషి చెప్పిన విగ్రహం అదే కాబోలని మూడోవాడు దాని మీద కొంచెం జీవజలం చల్లాడు. వెంటనే ఆ విగ్రహం ప్రాణం పోసుకొని ఒక చక్కని రాజకుమారిగా రూపొందింది. "నీవెవరవు? ఎందుకని నీకు ఈ గతి పట్టింది?" అని అడిగాడు మూడోవాడు. అందుకు ఆమె, "నేను ఈ రాజ్యానికి రాణిని. దేవతల శాపం వల్ల నా రాజ్యం పాడుబడిపోయింది. నేనొక శిలా విగ్రహాన్ని అయిపోయాను. ఈ శాపం నుంచి విడిపించినందుకు మీకు కృతజ్ఞురాలిని. సంవత్సరం తర్వాత మీరు తిరిగి ఇక్కడికి రావాలని నా కోరిక. తప్పకుండా రండి" అన్నది. అలాగే వస్తానని వాగ్దానం చేసి మూడోవాడు
ఇంటికి బయలుదేరాడు. దారిలో ఋషిని మళ్ళీ దర్శించి తన అన్నలను కూడా రాతిచెర నుంచి విడిపించమని కోరాడు. ఋషి జరిగిందంతా చెప్పి, నీ అన్నలతో జాగ్రత్తగా ఉండు సుమా అంటూ సలహా ఇచ్చాడు. కల్లాకపటం తెలియని మూడోవాడు ససేమిరా అన్నాడు. ఋషి ఒప్పుకున్నక తప్పింది కాదు. ఋషి తప్పనిసరి పరిస్థితుల్లో అన్నలిద్దరినీ విడిపించారు. ముగ్గురూ కలిసి కుండల రాజ్యానికి బయలుదేరారు. కొద్ది రోజులకల్లా ఇంటికి చేరుతామనగా అన్నలిద్దరూ మూడోవాడి కన్నుగప్పి ఆ జీవజలం దొంగిలించి అతడి కమండలో నిండా ఉప్పు నీళ్లు నింపారు. దీనివల్ల రాజకుమార్తెను తామే పరిణయం ఆడవచ్చునని వాళ్ళు ఆశించారు. సోదరులు ముగ్గురు తిరిగి వచ్చేసరికి రాజు వ్యాధి ఏమాత్రమూ తిరుగుముఖం పట్టలేదు. మూడోవాడు తనకు జరిగిన మోసం తెలియక తెచ్చినది జీవజలమే అనుకొని ఆ ఉప్పు నీళ్లు మామకు ఇచ్చాడు. ఆ జలం గొంతులో పోసుకుంటూనే రాజు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. మూడోవాడి కేసి చూసి ఉగ్రుడయ్యాడు. అప్పుడు పెద్దవాళ్ళిద్దరూ తాము మాయ చేసి తెచ్చిన జీవజలం రాజుకిచ్చారు. వెంటనే రాజు వ్యాధి కుదిరిపోయింది. అప్పుడు మూడోవాడు మోసకారి అని భావించి వాణ్ణి రాజ్యం నుంచి వెడలగొట్టాడు రాజు. వెడలగొట్టబడిన మూడోవాడు అడవుల్లోనే నివాసం ఏర్పరచుకున్నాడు. ఆనాడు అతని చేత రక్షింపబడిన రాజకుమారి సంవత్సరం గడిచినప్పటికీ తను తిరిగి రాకపోవడంతో సేవకులను పిలిపించి రాతిద్వారం దగ్గర నుంచి 1 మైలు పొడుగున ఒక బంగారు బాట నిర్మించండి. ఎవరైనా సరే బాట మధ్యగా గుర్రం మీద వస్తే ద్వారం తెరవండి. బాటకు అటు ఇటు పక్కగా వచ్చేవారికి మాత్రం ద్వారం తెరవకండి అని ఆజ్ఞ ఇచ్చింది. మూడోవాడు ఎటో దేశాలు పట్టి పోయాడని నిశ్చయించుకున్న పెద్దవాడు రాజకుమార్తెను వివాహం చేసుకోవాలనే దురుద్దేశంతో ఒకనాడు గుర్రాన్ని ఎక్కి రహస్యంగా బయలుదేరాడు. సరిగ్గా బాట వద్దకు వచ్చేసరికి దగదగమంటున్న ఈ బంగారు బాట మీద నా గుర్రాన్ని నడిపితే పాడైపోతుందే, తప్పుకొని ఒక పక్కగా వెళ్తాను అనుకుంటూ బాటకు కుడివైపుగా వెళ్లి రాతి ద్వారం తట్టాడు. ద్వారం పక్కనే కంతంలో నుంచి చూస్తున్న రాణి సేవకులు వాణ్ణి గెంటివేశారు. తర్వాత రెండోవాడు వెళ్ళాడు. వాడు బంగారు బాట చూసి అన్నలాగే గుర్రాన్ని బాటకు ఎడంపక్కగా నడుపుకొని పోయాడు. వాడికి రాణి సేవకులు శాస్తి చేశారు. మరికొంతకాలానికి మూడోవాడు బయలుదేరాడు. వాగ్దానం చేసి చెప్పిన విధంగా సంవత్సరానికల్లా రాణి దగ్గరకు వెళ్ళలేకపోయాననే ఆత్రం ఒకటే అతని మనసును గట్టిగా పట్టి ఉన్నది. ఆ ఆత్రంతో మరొక ఆలోచన ఏదీ లేకుండా బాటనే గమనించకుండా సరాసరి బాట మధ్యగా గుర్రాన్ని దౌడు తీయిస్తూ పోయి రాతి ద్వారం తట్టాడు. సేవకులు తక్షణమే ద్వారం తెరిచారు. రాకుమారికి మూడోవాడికి అతి వైభవంగా వివాహం జరిగింది. ఆ తర్వాత దంపతులిద్దరూ కుండల రాజ్యానికి వచ్చి జరిగిందంతా రాజుకు విన్నవించారు. అన్నలిద్దరి మోసం గ్రహించిన రాజు ఇప్పుడు మొదటివాడిని, రెండోవాడిని దేశం నుంచి బహిష్కరించి మూడోవాడికి తన రాజ్యమిచ్చి పట్టం కట్టాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.